హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సదన్ హాసన్ హీరోగా నటించిన ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం టీజర్పై మహిళా సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజర్లోని డైలాగులు మహిళలను కించపరిచేలా తెలంగాణ సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు రావడంతో సినిమా విడుదలను ఆపాలని డిమాండ్ చేశాయి. ఈ వివాదం తెలుగు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సదన్ హాసన్ విక్రమ్, జిత్ నరేష్, రాజవినయ్ బాబు హీరోలుగా, శ్రీలు, దాసరి అదితి, మైకేల్ మోహన సిద్ధి హీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. నరసింహనంది రచన దర్శకత్వంలో దైవ నరేష్ గౌడపరిగి స్రవంతి మల్లిక్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్లోని డైలాగులు అసభ్యకరంగా మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు మహిళా సమాఖ్య ప్రతినిధులు మంగళవారం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య ప్రతినిధులు దీపా దేవినీర జధనమ్మ మాట్లాడుతూ టీజర్లో మహిళలను కించపరుస్తూ డైలాగులు ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ఇలాంటి చిత్రాన్ని విడుదల కానివ్వం అని తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో పద్మచంద్రమ్మనసీమ తదితరులు ఉన్నారు. మహిళా సంఘాల అభ్యంతరాలతో ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. టీజర్లోని డైలాగులపై చెలరేగిన ఈ వివాదం చిత్ర బృందం స్పందన కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఘటన సినిమా పరిశ్రమలో కొత్త చర్చకు తెరలేపింది.